వేసిన జోకులు చాలు గాని రేపు నువ్వు నా ఎంగేజ్మెంట్ కి కంపల్సరీగా రావాలి. ఊర్లో ఉన్నానని చెప్పాను కదే. ఇదిగో ఊళ్ళో లేను, రాలేను, రావడానికి ట్రై చేస్తాను, ఇలాంటి స్టోరీలు ఏవి నాకు వినిపించొద్దు. రాలేదనుకో నీ ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తాను, జాగ్రత్త. మీరా కూడా నీతో పాటు తీసుకురా. సరేనే, వస్తాను. నువ్వు హ్యాండ్ ఇచ్చావనుకో నా లెగ్ తీసేద్దు గాని, ఓకేనా? ఓకే, బాయ్. బాయ్, గుడ్ నైట్. ఈ టైం వరకు పడుకోకుండా ఫోన్లు మాట్లాడుతున్నావేంటమ్మా? రేపు నా ఎంగేజ్మెంట్కి నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నా అమ్మా. సర్లే, నిద్ర తక్కువైతే మొహం పీక్కుపోతుంది. త్వరగా వెళ్ళి పడుకో. అమ్మా, నువ్వింకా పడుకోలేదేంటి? రేపటి ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నావా? అదేం లేదమ్మా, మనకే టెన్షన్ లేకుండా నీ ఎంగేజ్మెంట్ పనులన్నీ మీ దేవన్నయ్య చూసుకుంటున్నాడు. ఒక్క పని కూడా నన్ను చేయనివ్వట్లేదు. పర్చేసింగ్ దగ్గర నుంచి పంతులు గారిని పిలవడం వరకు అన్నీ మీ దేవన్నయ్య చూసుకుంటున్నాడు సింధు. నిజంగా దేవనయ్య చాలా గ్రేట్ కదమ్మా. కాబట్టే ఏ టెన్షన్ లేకుండా మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామమ్మా. వాడు గ్రేట్ అయితే నేను వేస్ట్ ఫెలోనా? నేనుండగా నాకొక్క పని కూడా చెప్పకుండా నా చెల్లి ఎంగేజ్మెంట్ పనులన్నీ వాడొక్కడే చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. నీకు ఆ దేవుకున్న రిలేషన్ ఇంకా కొన్ని గంటలు మాత్రమే అమ్మా, కొన్ని గంటలు మాత్రమే. అమ్మా, నువ్వు పిలవాల్సిన వాళ్ళందరినీ నా ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేసావా? నా పని ఏదీ పెండింగ్ లేదు. టైం 12 కావస్తుంది. నువ్వు పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. సింధు, అన్నయ్య. ఏంటి సింధు, అమ్మ చాలా ఆనందంగా ఉన్నట్టుంది. అవునన్నయ్య, రేపు నా ఎంగేజ్మెంట్ కదా. రేపు నీ ఎంగేజ్మెంట్, కానీ అమ్మ నాకు ఏ ఒక్క పని చెప్పలేదు. అంతా ఆ వాసుదేవ చేస్తున్నాడు. నేను చెప్పినా వినకుండా అమ్మ దేవుతోనే చేయిస్తుంది. నచ్చలేదు, అది నాకు నచ్చలేదు సింధు. అదేంటన్నయ్య, మనమంతా ఒక్కటే కదా. దేవనయ్యని నువ్వే ఇన్వైట్ చేసావు కదా. కరెక్టే సింధు, కానీ పనులన్నీ ఆ దేవు చేయడం నాకు నచ్చలేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,